నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. పరిశుద్ధమైన తండ్రి, ఆత్మీయతగా నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నీకు ఇష్టంగా మేము ఉండాలని ఆ మాటను మీరు మా ముందు ఉంచారు. నిజమే, ఎన్నో పర్యాయములు మేము నీకు ఇష్టంగా జీవించలేని స్థితి మా జీవితాల్లో. ప్రభా, నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ, ప్రభా, బ్రతుకు కాలం అంతా నీకు ఇష్టమైనటువంటి రీతిలో మేము భక్తి చేయటానికి, ఇంకా మా జీవితాల్లో నీకు ఇష్టం లేనివి ఏమైనా ఉంటే, ఖచ్చితంగా ఉంటే ప్రభా, వాటిని తీసేసుకోవడానికి మీరు సహాయం చేయండి. మీ కృపను దయచేయండి. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినబోతున్నాం, మాతో మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాము మా పరమ తండ్రి. చేతులపైకి ఎత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన పుస్తకము 37వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. The book of Isaiah chapter 37 verse 4. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. నాతో పాటు ఈ మాటలు అందరు గట్టిగా చెప్పండి. నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. ఇంకొకసారి గట్టిగా పలుకుదామా? నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. ఆమేన్. పిల్లలను కొంచెం కంట్రోల్ చేయండి. కొంచెం పాపను కంట్రోల్ చేయాలి. రైట్ పిల్లరా, ఈ చదువుకున్నటువంటి వాక్యంలో ఒక ఇంట్రెస్ట్తో కూడినటువంటి సంఘటన మనకు కనబడుతుంది. ఈ సంఘటన మీకు అర్థం అవ్వాలి అంటే కొంచెం చరిత్ర మీకు తెలియాలి. బైబిల్ ఎలాంటి పుస్తకం అంటే చరిత్ర ఆధారముతో కూడినటువంటి పుస్తకం ఇది. ఇట్స్ ఎవిడెన్స్ ఆఫ్ హిస్టారికల్. యేసు ప్రభు జననం, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుత్థానం, యేసు ప్రభు యొక్క రాకడ, ఇట్స్ ఎ వెరీ హిస్టారికల్ ఎవిడెన్స్. ఒక చరిత్ర ఆధారాలతో కూడినటువంటి పుస్తకము పరిశుద్ధ గ్రంథ బైబిల్. మన బైబిల్ కాలేజీలో ద బైబిల్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది, ది బైబిల్. సో ఈ బైబిల్ పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర అంతా కూడా ఆ బైబిల్ కాలేజీలో పాస్టర్లకి టీచింగ్ చేయబడింది. మన దగ్గర
మన చేతిలో, మన ఇంటిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఇది సాధారణమైనటువంటి పుస్తకం కాదు. ఇది చాలా పవర్ఫుల్ బుక్. ఇది భూమి మీద కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. వాటిలో పరిశుద్ధ గ్రంథం అని పిలువబడే పుస్తకం ఒకే ఒకటి. ఆ ఒక్కటే నీ చేతిలో, మన చేతిలో, మన దగ్గర ఉన్న బైబిల్. ఈ మాటలు మీకు అర్థమవ్వాలి అంటే యెషయా గ్రంథం 37:4 ఉన్న వచనంలో ఉన్న మాటలు మీకు అర్థం అవ్వాలంటే కొంత చరిత్ర మీకు అర్థమవ్వాలి. ఈ చరిత్రలో ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు ఇజ్రాయేల్. ఇప్పుడు కూడా ఆ దేశం ఉంది. ఆ దేశపు జనాభా ఎంతంటే సుమారుగా 2 కోట్ల మంది ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక 30 భాగం ఉంటుందన్నమాట. ఈ ఇజ్రాయేల్కి ప్రారంభంలో దేవుడు ప్రవక్తలను పెట్టాడు. దేవునికి ప్రజలకి మధ్యవర్తులు ఎవరు అంటే ప్రవక్తలు. ఈ ప్రవక్తల పని ఏంటంటే దేవుని స్వరం విని దేవుడు ఏం చెప్పమన్నాడు అది ప్రజలకు చెప్పేవాళ్ళు ప్రవక్తలు. ఆ తర్వాత ప్రవక్తల తర్వాత ఎవరు ఇశ్రాయేలుని నడిపించింది అంటే న్యాయాధిపతులను దేవుడు వారికి నాయకులుగా పెట్టాడు. ఈ న్యాయాధిపతుల యొక్క పని ఏంటి అంటే వాళ్ళు ప్రజలకు నీతి న్యాయాలు నేర్పేవాళ్ళు. సుమారుగా ఇశ్రాయేలీలను ఒక 20 మంది న్యాయాధిపతులు పరిపాలించారు. మొదట ప్రవక్తలు, తర్వాత న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతుల కాలంలోనే ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా ప్రజలందరూ కూడా మాకు ప్రవక్తలొద్దు, మాకు న్యాయాధిపతులొద్దు, మమ్మల్ని ఏలడానికి ఒక రాజు కావాలి అని అడుగుతారు. ఈ రాజుల నియమం దేవుని చిత్తములో లేదు. ప్రజలు కోరుకున్న దాన్ని బట్టి సమూయేలు ఏం చేస్తాడంటే దేవునికి చెబుతాడు, అయ్యా ప్రజలు ప్రవక్తలని కోరుకోవటం లేదు, న్యాయాధిపతులను కోరుకోవటం లేదు, వాళ్ళని పరిపాలించడానికి వారికి ఒక రాజు కావాలంట. తల మీద ఒక కిరీటం, భుజముల మీద నుండి కాళ్ళ వరకు ఒక అంచు అంగి, ఇలాంటి రాజవస్త్రం, చేతిలో ఒక రాజదండం కలిగి కళ్ళ ముందు కనపడినటువంటి ఒక రాజు పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని దేవుడికి చెప్తాడు సమూయేలు. వెంటనే దేవుడు అంటాడు, సమూయేలు వాళ్ళు ప్రవక్తలని కాదంటున్నారు, న్యాయాధిపతులని కాదంటున్నారు, వాళ్ళని పరిపాలించడానికి ఒక రాజును వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి నువ్వేం భయపడద్దు, వాళ్ళకి కోరుకున్న రాజుని వాళ్ళకి ఎంపిక చేయి అంటాడు. అంటూ ఒక మాట అంటాడు సమూయేలుతో, వాళ్ళు న్యాయాధిపతులని ప్రవక్తల్ని విసర్జించడమే కాదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు అని దేవుడు బాధతో ప్రజల యొక్క మూర్ఖమైనటువంటి ఆ ప్రవర్తన బట్టి సమూయేలుతో బాధపడతా ఉంటాడు. మొత్తానికి సమూయేలు ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలును నియమిస్తాడు. 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు సౌలు. పరిపాలించిన తర్వాత అతడు కొన్ని తప్పు పనులు చేయటం బట్టి దేవుడు అతన్ని ఏమంటాడంటే, ఇతడు నాకు అవిధేయుడయ్యాడు కాబట్టి ఇతను నేను రాజుగా నేను పక్కన పెట్టి నాకు ఇష్టానుసారమైనటువంటి ఒక రాజును నేను ప్రజల కొరకు నేను నియమిస్తానని మరలా దేవుడు మనసు మార్చుకొని ఈ రాజులను పరిపాలించనే పద్ధతిని మొదట దేవుడు అంగీకరించకపోయినా తర్వాత దేవుడు సౌలు ద్వారా, ఆ తర్వాత దావీదు ద్వారా దీన్ని స్థిరపరుస్తాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి రాజుగా ఉంటాడు. దావీదు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కూడా రాజు అవుతాడు. ఇప్పుడు మన పొలిటీషియన్స్ చూడండి, ఒక తండ్రి ముఖ్యమంత్రిగా చేస్తే
ఆ వంశములో నుంచి మరలా ఒకరు ముఖ్యమంత్రి. ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఆ వంశంలో నుంచి ఇంకొకరు అలా 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 అలా. సినీ యాక్టర్స్లో కూడా చూడండి, తండ్రి హీరో అయితే కొడుకు కూడా హీరో. అంటే ఈ వంశ పరిపాలన అనేటటువంటిది అటు పొలిటీషియన్లో ఉంది, అన్ని రంగాల్లో ఉంటుంది ప్రియులారా. దావీదు తర్వాత రాజ్యాన్ని ఎవరు పరిపాలించారంటే సొలొమోను. సొలొమోను కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అతడు వృద్ధాప్యం అయిన తర్వాత అతని కొడుకు పేరు రెహబాము. ఆ మాట చెప్పండి, రెహబాము అనండి. రెహబాము అనేవాడు రాజ్యాన్ని పరిపాలించే సమయంలో అతడి యొక్క మూర్ఖ ప్రవర్తన బట్టి ఒకగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం 2గా విభాగించబడింది. ఒకటేమో ఉత్తర ఇజ్రాయెల్ దేశం అని, రెండవదిగా దక్షిణ ఇజ్రాయెల్ దేశం అని 2గా విభాగింపబడింది సొలొమోను కుమారుడు రెహబాము పరిపాలనలో. పిల్లగా అలాగా 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 ఉత్తర దేశపు ఇజ్రాయెల్ దేశం అని, దక్షిణ దేశం ఇజ్రాయెల్ అని ఇప్పుడు ఒకప్పుడు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ మన భారతదేశంలో ఉన్నాయి. ఒక 60 సంవత్సరాల ముందు పాకిస్తాను బంగ్లాదేశ్ మన దేశం నుంచి విడిపోయింది. అలాగే సొలొమోను పరిపాలన వరకు 12 గోత్రాల ప్రజలందరూ కూడా ఒకే దేశంగా పిలువబడ్డారు. ఎప్పుడైతే సొలొమోను కుమారుడు రెహబాము పరిపాలనలో దేశము 2గా విభాగించబడింది. 10 గోత్రాల వాళ్ళేమో ఒక దేశము యోధా దేశము, 2 గోత్రాల వాళ్ళు ఇజ్రాయెల్ దేశముగా విభాగింపబడ్డారు. సో మీకు ఒకవేళ చరిత్ర కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయినా ఇక్కడ ఒక రాజు మనకు కనబడుతున్నాడు. ఆ రాజు ఎవరు అంటే యోధా రాజు. ఈ యోధా రాజు పేరు ఏమిటి అంటే హిజ్కియా. ఆ మాట చెప్పండి ఎవరైనా. హిజ్కియా ఈయన దేశాన్ని ఒక 32-33 సంవత్సరాలు పరిపాలించాడు. బాగానే పరిపాలించాడు. ఇతడు రాజు అయినటువంటి తొలి దినాల్లో, జాగ్రత్తగా వినాలి, ఇతడు రాజు అయినటువంటి తొలి దినాల్లో చాలా భక్తిగా ఉండేవాడు. చూడండి, రక్షించబడ్డ కొత్తల్లో విశ్వాసులు ఎంత భక్తిగా ఉంటారు. ఒక అబద్ధం అనటానికైనా భయపడతారు. ఏదైనా ఒక చిన్న మాట ఎవరైనా అంటానికి కూడా చాలా భయపడిపోతారు. అంటే రక్షణ పొందిన క్రొత్తలో, బాప్తిసం పొందిన క్రొత్తలో చాలా నిష్టగా, చాలా ప్రతిష్టగా, చాలా అసలుకి దేవదూతలాగా. ఆ మాట చెప్పండి, ఏ దూత? దేవదూతలాగా అసలు ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ అంటే ఒక భక్తి, ఎంత అద్భుతమైనటువంటి భక్తిని మనం ప్రదర్శిస్తామో ఆ దినాల్లో. ఎప్పుడు? ప్రారంభ దినాలు. ఆ మాట చెప్పండి, ప్రారంభ దినాలని. రక్షణ పొందినటువంటి తొలి దినాల్లో అసలు ఎంత భయంతో కూడిన ప్రవర్తన ఉండిద్దో మన జీవితంలో, ఎంత మాదిరికరమైన ప్రవర్తన ఉండిద్దో మన జీవితాల్లో. ఎవరినైనా ఏదైనా అనేటప్పుడైనా చాలా భయపడిపోతాం, అందరితో సమాధాన పడిపోతాం, అందరినీ మనం క్షమిస్తాం, అందరితో అనుకూలంగా ఉంటాం. పిల్లలు రాను రాను. ఆ మాట చెప్పండి ఒకసారి, పలకండి ఆ మాట, మంచి మాట అది. రాను రాను అనండి. అంటే రక్షణ పొందినటువంటి దినాలు, కొంత అనుభవం వచ్చిన తర్వాత ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి భయం అనేది ఉండదు పిల్లరా. ప్రారంభ దినాల్లో ఉన్నంత భక్తి ఉండదు, ప్రారంభ దినాల్లో ఉన్నంత ఆత్మీయత ఉండదు. వింటున్నారా? రక్షణ పొందిన కొత్తలో ఉన్నంత మంట రాను రాను ఏమైంది అంటే తగ్గిపోయింది. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లైవ్లో కూడా ఎందరో వీక్షిస్తున్నారు, మీ అందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన కొత్తలో ఎంత భక్తి కలిగి ఉంటామో, రక్షణ పొందిన క్రొత్తలో ఎంత ఆత్మీయత కలిగి ఉంటామో, రక్షణ పొందిన క్రొత్తలో ఎంత మంటతో
కూర్చున్న ప్రార్థనే, లేచిన ప్రార్థనే, స్తుతి 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 స్తుతి, పాటలు, ప్రార్థన, వాక్యాలు, ఆరాధనకి క్రమంగా రావటం, ఒక ఆదివారం కూడా మిస్ కాకుండా ఉండటం, అందరికంటే ముందు రావటం మందిరానికి. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి మంట ఇది. ప్రారంభంలో ఉన్నంత ఆ ఆసక్తి అని చెప్పుకోవచ్చు. రాను రాను ఏమైంది అంటే, మరలా చెప్తున్నాను, ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చాలా తేడా మీకు కనబడింది. ప్రారంభంలో దేవుడు మాట్లాడిందాక ప్రార్థనలు లేసేదానికి కాదు. ప్రారంభంలో దేవుడు స్వరం వినేదాకా, ఒక మంచి కళ కానీ, ఒక దర్శనము కానీ దేవుడు ఇచ్చేదాకా ఆ అనుభవంలో ఉండేదాని. రాను రాను ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. రాను రాను ఆత్మీయత తగ్గిపోతుంది. రాను రాను భక్తి తగ్గిపోతుంది. రాను రాను విశ్వాసం తగ్గిపోతుంది. రాను రాను దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. అమ్మా, అయ్యా, వింటున్నారా? వింటున్నారా? రాను 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 ఈ హిజ్కియా రాజు కూడా ప్రారంభంలో బాగానే ఉన్నాడండి. రాను రాను అతని జీవితంలో కొన్ని మలుపులు తిరిగినాయి. వింటున్నారా? మీ జీవితాల్లో కూడా ప్రారంభ భక్తిని, ఇప్పుడు భక్తిని ట్రాలీ చేసుకుంటే మీ భక్తి జీవితంలో ఎన్ని మలుపులు తిరిగి ఉన్నాయి? ఆ మంట, ప్రారంభంలో ఉన్న మంట ఇప్పుడుందా మీకు? ప్రారంభంలో ఉన్నంత భక్తి ఇప్పుడుందా మీకు? ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి ఇప్పుడుందా మీకు? ప్రారంభంలో ఉన్నంత దేవుని భయం ఇప్పుడుందా మీకు? ప్రారంభంలో ఉన్న దేవుని మీద ప్రేమ ఇప్పుడుందా మీకు? 7 సంఘాలు ఉంది ప్రకటన గ్రంథంలో. ఒక సంఘంతో అంటాడు, ఆ సంఘం పేరు ఎఫెసీ. ఆ సంఘంతో దేవుడు అంటాడు, నీ మీద నేను ఒక నేరం మోపాలనుకుంటున్నా. మా మీద ఏ నేరం ప్రభువా? మొదట నీకుండిన ప్రేమను నీవు అలాగేంటి చెప్పరా? మొదటి నీకుండిన ప్రేమను నీవు. ఈరోజు క్రైస్తవ విశ్వాసం యొక్క పరిస్థితి, నేను మీ గురించి నేను మాట్లాడతలేదు, సార్వత్రిక క్రైస్తవ సంఘం ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఈరోజు సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎలా స్థితిలో ఉందంటే, ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ 7 సంఘాల్లో ఎఫెస్ సంఘం ఒకటే కదా, ఆ ఎఫెస్ సంఘం లాగా ఉందండి మన సంఘాలు కూడా. దేవుడు ఎప్పుడు అంటాడు, బిడ్డ ప్రారంభంలో నీకు ఆసక్తి, ఇప్పుడేది? ప్రారంభంలో నీకు ప్రార్థన, ఇప్పుడేది? ప్రారంభంలో ఉపవాసం, ఇప్పుడేది? ప్రారంభంలో ఒక దర్శనం ఇచ్చేదాకా, ఒక కళ ఇచ్చేదాకా, నేను మాట్లాడిందాక పచ్చి మంచుడు కూడా ముట్టేవాడివి కాదు. నేను మాట్లాడిందాక పచ్చి మంచుడు కూడా తాగేదానివి కాదు. ప్రారంభం ఎంత నిష్ట, ఇప్పుడు ఏముంది అంత కల్తీ అయిపోతుంది వ్యవహారం. కల్తీ భక్తి అండి. నాకు ఇష్టమైన దైవజనులు 2 ఉన్నారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. పగడాల ప్రవీణ్ అన్న, ఆ తర్వాత గంటెల ప్రకాష్ అన్న. ఆయన అంటాడు, నకిలీ క్రైస్తవ్యం గురించి భలే చెప్తాడండి. నకిలీ క్రైస్తవ్యం గురించి ఎంత అద్భుతంగా మాట్లాడతాడు అన్న. నకిలీ క్రైస్తవ్యం, నకిలీ భక్తి, అంతా నకిలీ నకిలీ నకిలీ. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మన భక్తిలో ఏదో ఒక నకిలీతనం వచ్చేస్తుంది. మనుషులు చూడటానికి కాదండి నకిలీ. ఈరోజు ఈ హిజ్కియా జీవితంలో కూడా ప్రారంభంలో ఒరిజినల్గా ఉన్నాడు, మధ్యలోకి వచ్చేదానికి మనోడికి నకిలీతనం వచ్చేసింది. నకిలీ నకిలీ. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటే మన జీవితంలో ఎక్కడెక్కడ నకిలీతనం వచ్చిందో పశ్చాత్తాపడితే ఎంత బాగుండు ప్రియులారా. ఈ హిజ్కియా ప్రారంభం బాగానే ఉంది, ఈ మధ్యలో కొంత నకిలీతనం వచ్చింది అతని జీవితంలో. ఈ నకిలీతనాన్ని ఎలాగైనా దేవుడు సరి చేయాలని ఆలోచించి ఏం చేశాడంటే, తనలో ఉన్న ఈ కొన్ని లోపాల బలహీనతలు ఎలాగైనా సరి చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే, ఇజ్రాయేల్ దేశం, యోధా దేశం మీదకి అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబ్ అనేవాడిని ప్రేరేపించాడు.
సన్హెరీబు అనే వాడిని దేవుడు ప్రేరేపించి, నా ప్రజలు కొన్ని పర్యాయాలు తప్పిపోతున్నారు, నా ప్రజల్ని పరిపాలించే రాజు కూడా కొన్నిసార్లు తప్పిపోతున్నాడు, కనుక వాళ్ళు సరిచేయబడాలి అంటే మీరు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలని సన్హెరీబు అనేటటువంటి శత్రు రాజుని, యూదులకు ఇశ్రాయేలుకు శత్రువాడు, ఈ శత్రు రాజుని దేవుడు ప్రేరేపిస్తే వాడు ఏం చేస్తాడంటే, యూదా రాజు అయినటువంటి ఆ యొక్క హిజ్కియా ఆ దేశం మీదకు వెళ్ళి కొన్ని రోజులు సవాలు చేపిస్తాడు తన సైన్యాధిపతి చేత. సైన్యాధిపతి పేరు ఏంటంటే రబ్షాకే. రబ్షాకే అనేటటువంటి సైన్యాధిపతిని పంపిస్తాడు. యూదా దేశం మీదకి వెళ్ళి రాజు వింటుండగా, సైన్యాధిపతులు వింటుండగా, మంత్రులు వింటుండగా, యావత్తు యూదా ప్రజలందరూ వింటుండగా, ఈ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు పంపినటువంటి రబ్షాకే అనేటటువంటి సైన్యాధిపతి దేవుణ్ణి భయంకరంగా దూషిస్తాడండి. రాజు ముందు, సైన్యాధిపతుల ముందు, యూదా ప్రజలందరి ముందు ఒక అన్య దేశపు సైన్యాధిపతి వచ్చి, వింటున్నారా? ఒక అన్య దేశపు సైన్యాధిపతి వచ్చి, ఒక విగ్రహారాధన దేశపు సైన్యాధిపతి వచ్చి రాజు ఎదుట, అనగా హిజ్కియా ఎదుట, సైన్యాధిపతులు ఎదుట, ప్రజలందరి ఎదుట జీవము కలిగిన దేవుణ్ణి తిడతాడన్నమాట. మన రీసెంట్గా పాకిస్తాన్ దేశానికి ఒక అమ్మాయి హైదరాబాద్కి వచ్చి మన భారతదేశపు అబ్బాయిని చేసుకుని, మొత్తానికి ఆ పాస్పోర్ట్లో తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి భారతదేశపు అమ్మాయి కాదు, పాకిస్తాన్ అమ్మాయి అని తెలిస్తే ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది ఈ అమ్మాయిని మరలా పాకిస్తాన్కి పంపించాలని ఆ అమ్మాయిని పోలీసులకు అప్పగిస్తే, ఆ అమ్మాయి వెళతా భారతదేశపు జెండాని ఏం చేసిందంటే కాలుతో తొక్కింది. భారతదేశపు ఆ త్రివర్ణ పతాకాన్ని కాలుతో తొక్కింది, ఉమ్మేసింది. అదేం జరిగింది తెలుసా? ఆ అమ్మాయి అలా చేస్తా ఉండగానే పక్కనే ఉన్నటువంటి హైదరాబాదు, వింటున్నారా? ప్రక్కనే ఉన్నటువంటి ఆమె అలా చేస్తూ ఉంటే ఆడవాళ్ళు, భారతదేశానికి చెందిన ఈ భూమి మీద పుట్టి, భారతదేశపు గడ్డ మీద పుట్టి, హైదరాబాద్లో ఉన్నటువంటి మన ముస్లిం సహోదరులు ఏం చేశారు తెలుసా? ఆ అమ్మాయిని అలా చేస్తూ ఉంటే, అలా భారతదేశపు అత్రివర్ణ పథకాన్ని జెండాన్ని ఉమ్మూస్తూ కాలుతో తొక్కుతూ ఉంటే ఆ అమ్మాయిని చెంపలు వాయించారు, జుట్టు పట్టుకున్నారు, కింద పడేసి కొడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేశభక్తి. స్తోత్రం చెప్పండి, చెప్పండి. దేశభక్తి. నా దేశపు జెండాని ఉమ్మూస్తావా, నా దేశపు జెండాని కాలుతో తొక్కుతావా అని ఆ పాకిస్తాన్ చెందినటువంటి అమ్మాయిని బాగా కొట్టేసేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నేను ఇక్కడ మీకు చెప్పాలన్న మాట ఏంటంటే, ఒక దేశం చెందినటువంటి ఒక ఆమె మన భారతదేశానికి వచ్చి ఆ యొక్క జెండాని అవమానపరిస్తేనే మన భారతదేశపు ఆడవాళ్ళు, అందులో హైదరాబాద్ అమ్మాయిలు, ఆడవాళ్ళు సహించలేకపోయారే. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు పంపినటువంటి సైన్యాధిపతి రబ్షాకే అనేవాడు యూదా రాజు అయినటువంటి హిజ్కియా ఎదుట నిలబడి, సైన్యాధిపతులు ఎదుట నిలబడి దేవుణ్ణట తిట్టిన మాట తిట్టుకొని తిడుతున్నాడంట. మీ దేవుడు చేతకనడురా, మీ దేవుడు కనబడడురా, మా దేవుళ్ళు దేవతలైతే కనబడతారు, మీ దేవుళ్ళు కనబడరురా అని రకరకాలుగా రబ్షాకే అనేటటువంటి ఆ యొక్క అష్షూరు రాజు పంపినటువంటి సైన్యాధిపతి రాజు ఎదుట, సైన్యాధిపతులు ఎదుట, ప్రజల ఎదుట దేవుణ్ణి తిడతా ఉంటే అందరూ చూస్తూ కూర్చున్నారంట. హిజ్కియా మౌనంగా ఉన్నాడంట, సైన్యాధిపతులు మౌనంగా ఉన్నారంట, మంత్రులు మౌనంగా ఉన్నారంట, యావత్తు యూదా ప్రజలందరూ కూడా మౌనంగా ఉన్నారంట.
అరే ఎందుకు నువ్వు తిడుతున్నావు మా దేవుణ్ణి అంటే నేను అంటాను, ఒక్కడికి కూడా రోషం లేదా అంటే వాళ్ళని తిట్టితే దేవుడిని తిడుతున్నారంట. ఆ మాట చెప్పండి, ఎవరు తిడుతున్నాడు? రబ్షాకే అనేటువంటి వాడు జీవనటువంటి దేవుణ్ణి తిడుతున్నాడంట. మరి హిజ్కియా ఎందుకు మౌనంగా ఉన్నాడు? సైన్యాధిపతులు ఎందుకు మౌనంగా ఉన్నారు? మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రజలకు మంత్రులు మౌనంగా ఉన్నారు? మనకు అర్థం కావట్లా. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, కొన్ని పర్యాయాలు మౌనం విజయానికి దారి తీసింది. చేతులెత్తి ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. రెండు చేతుల పైకెత్తి ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎంత మౌనంగా ఉంటే నీ మౌనం ఏం చేసిందంటే నిన్ను విజయ పథకంలో నడిపించింది. శత్రువు తొందరపడుతున్నాడు, నువ్వు తొందరపడతావు. ఇంట్లో భర్త తొందరపడుతున్నాడు, నువ్వు తొందరపడుతున్నావు. ఇంట్లో పిల్లలు తొందరపడుతున్నారు, నువ్వు తొందరపడుతున్నావు. బంధువులు తొందరపడుతున్నాడు, నువ్వు తొందరపడుతుంటే శత్రువు ఏం చేస్తాడంటే నేను గలిబిలి చేస్తాడు. వాడి పని ఏంటంటే ఎలాగైనా యుద్ధం చేపించాలి. కొన్ని పర్యాయాలు ఇంట్లో పిల్లల కొన్ని పరిస్థితులు యుద్ధ వాతావరణంగా ఉంటాయి. ఇట్స్ ఎ వార్ జోన్. సైతాన్ గారి పని ఏంటంటే ఎలాగైనా భార్య భర్తల మధ్యలో యుద్ధం కలిగించాలని. సైతాన్ గారి పని ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో యుద్ధం కట్టించాలని. సైతాన్ గారి పని ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళని లేపి నీ మీదకు యుద్ధానికి సిద్ధపరచాలని చూస్తుంటాడు సైతాన్ గారు. ఇక్కడ హిజ్కియా అతడు కానీ, అతడి సైన్యాధిపతులు కానీ, అతని మంత్రివర్గం కానీ, ప్రజలందరూ కానీ బైబిల్ చెప్తుంది రబ్షాకే అనేవాడు దేవుని ఎంతగా దూషించినా పల్లెత్తి కూడా మాట అనలేదంట. దే ఆల్ ఆర్ కీప్ క్వైట్. ఆ మాట చెప్పండి, కీప్ క్వైట్ అనండి. కీప్ క్వైట్ అంటే శత్రువు ఎంత కేకలేస్తున్నా, ఆ మాట చెప్పండి, శత్రువు ఎంత కేకలేస్తున్నా మౌనం. మౌనం, మౌనం. మీకు తెలుసా, ఈ అధ్యాయం అంతా చదివితే యెహోషాపాతు, మంత్రివర్గం, సైన్యాధిపతులు, యూదా ప్రజలందరూ మౌనంగా ఉండడం బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? హిజ్కియా ప్రజలకి, హిజ్కియా ఆర్మీకి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా ఆ యొక్క యెషయా 37 మనకు కనబడింది. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కొన్ని పర్యాయాలు శత్రువు మన మీద ఎంత రంకెలేస్తున్నా జాగ్రత్తగా నాకు ఇట్స్ ఏ ప్రాఫెసీ వర్డ్. మన కుటుంబంలో కొన్ని పర్యాయాలు యుద్ధ వాతావరణం కలిగించడానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు. నా మాట మీకు అర్థమవును కాక, నా మాట మీకు గ్రహింపవును కాక, చాలా జాగ్రత్తగా. కొన్ని పర్యాయాలు శత్రువు మన కుటుంబాలకు యుద్ధ వాతావరణం కలిగించాలి. మనకేముండాలి అంటే వివేచన ఉండాలి. ఏ టైంలో భర్తను లేపుతాడో, ఏ టైంలో నీకు భార్యని వ్యతిరేకంగా లేపుతాడో, భర్తని వ్యతిరేకంగా లేపుతాడో, పిల్లల్ని వ్యతిరేకంగా లేపుతాడో, కొన్ని పర్యాయాలు బంధువులను వ్యతిరేకంగా లేపుతాడో నీకు తెలీదు. ప్రశాంతంగా ఉన్నటువంటి హిజ్కియా పరిపాలనలో రబ్షాకే అనేటటువంటి వాడిని, సన్హెరీబ్ అనేటటువంటి వాడిని, అష్షూరు రాజ్యాన్ని లేపాడు దేవుడు. కొన్ని పర్యాయాలు మనం సరి చేయటానికి కొంతమందిని దేవుడు మన మీదకు లేపుతాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మనలో ఏం కనబడాలని దేవుడు మనల్ని లేపుతాడంటే సహనము. ఆ మాట చెప్పండి, సహనం అనండి. సహనం ఎలాగొచ్చింది? ఎలా వచ్చింది అంటే ఎదుటి వ్యక్తి మాటల ద్వారా, గాయపడే మాటల ద్వారా, ఆ మాటలు కొన్ని పర్యాలని కోపాన్ని పుట్టిస్తాయి. అలాంటి సందర్భంలో సహనాన్ని దేవుడు మన నుండి ఉత్పత్తి చేస్తాడు. చతురతి అని చెప్పండి ఆమె. మన చర్చికి ఒక తల్లి వచ్చేది, మొట్టమొదటి విశ్వాసి ఎస్తేరమ్మ.
ఆ పేరు జహీరాబి. దేవుడు నమ్ముకుంది సీతారాంపురం. మీ అందరికీ తెలుసు, ఎస్తేరమ్మ అని బాప్తిస్మం ఇచ్చినాక పెట్టాం పేరు. మొట్టమొదటి విశ్వాసి. ఒకసారి మా చర్చిలో కూడా అమ్మకు సన్మానం చేశాం. ఆమె విశ్వాసే, కానీ భర్త విశ్వాసి కాదు. ఉదయం పూట భర్త లేనప్పుడు ఇక రాళ్లే మధ్యాహ్నం దాకా రాళ్లే అనుకుని అమ్మ అంట మందిరానికి వెళ్ళేదంట. మందిరం విడిచిపెట్టే టయానికి ఇంటికి వస్తాడంట. ఇంటికి అవ్వకుండానే ఏముండదు. ఇక ఏం చేస్తాడంటే మంచం మీద కూర్చుని భార్య కోసం చూస్తూ ఉంటాడంట. ఎందుకు? వస్తే కొట్టాలని. ఆమె చెప్పిన మాట తెలుసా? బాబా, మా ఆయన దెబ్బలకి నాకు ఓర్పు పుట్టింది అంటుందని. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం పుట్టిందంట? ఓర్పు పుట్టిందంట. నిజంగా ఆమె చెప్తే భలే ఉంటుంది అనమాట ఆ మాట. ఆమె ఏమంటుందంటే, జహీరాబి అంటాడంట. చర్చి నుంచి రాగానే ప్రేమగా పిలుస్తాడంట. ఆవో అంటే భర్త ప్రేమగా పిలవగానే, అదే ఇక ఈమె అయ్యో నా భర్తని చర్చికి వెళ్ళినా కూడా ఏమంటలేదే, మంచిగా మాట్లాడుతున్నానే, చాలా ప్రేమగా ఇక నీవి కరిగిపోయి భర్త కూడా చాలా జాగ్రత్తగా ప్రేమ పిలుస్తున్నాడని వచ్చి ఆయన పక్కన కూర్చోగానే బయట 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 అని ఏం చేసేవాడు తెలుసా? మెల్లగా భుజం మీద చేసేసంట ఆ జుట్టుని ఇలా నిలిపేవాడంట. ఆ జుట్టుని కింద వరకు నిలిపేవాడంట. ఆయన కొట్టే ప్రతి దెబ్బ ఎప్పుడు కూడా నోరు తెలిసి భర్తను తిట్టలేదంట. నిజంగా ఆమెకి ఎంత ఓర్పుని దేవుడు ఇచ్చాడో. కొన్నిసార్లు బైబిల్ని పొయ్యిలో విసిరేసాడంట. పొయ్యిలో అంటే కొన్ని పర్యాయాలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను సైతానుగాడు లేపుతాడు. సైతానుగాడు అయినా లేపుతాడు, దేవుడైనా కూడా లేపుతాడు. వ్యతిరేకంగా లేపి మనలో ఓర్పును పుట్టించేటట్టు చేస్తాడు. ఆ మాట ఒకసారి గట్టిగా పలకండి. ఓర్పును పుట్టించేటట్లు దేవుడు చేస్తాడు. రక్షాకైనటువంటి వాడు దేవుడు తిడుతున్నాడు, రాజులు తిడుతున్నాడు, ప్రవక్తలు తిడుతున్నాడు, ప్రజలు తిడుతుంటే ప్రజలు మౌనంగా ఉన్నారంట. అబ్బా, ఎంత ఓర్పడు. ఇక్కడ నేను చెప్పాలన్న ముఖ్యమైన మాట చెప్పి నేను ముగిస్తా. మన జీవితంలో దేవుడు కూడా ఇదే ఇష్టపడుతున్నాడు. ఏంటో తెలుసా? శత్రువుని ఇంటిలో ఎంతగా యుద్ధ వార్తలను కలిగించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ నీవు మౌనంగా ఉండాలి అంటున్నాడు దేవుడు. చతుర్థి అని చెప్పండి, చతుర్థి అని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలా ఉండాలి మనం? ఆ మాట చెప్పండి. ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అప్పుడు సైతాను గారు సిగ్గుపడతాడు, దేవుడు మహిమ పొందుతాడు, నీకు విజయాన్ని దేవుడు స్వతంత్రించుకునేటట్టు చేస్తాను అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ యెషయా 37:4 హిజ్కియా ప్రవక్త అయినటువంటి యెషయాని ఒకటి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు అంటే, చదువుకున్నాం కదా, జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. హిజ్కియా ప్రవక్త యెషయా ప్రవక్తని ఏమి కోరుకుంటున్నాడంటే, అయ్యా, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యూదా రాజు అయినటువంటి నా మీదకి దండెత్తి వచ్చాడు. వాడు తన సైన్యాధిపతి అయినటువంటి రబ్షాకేని పంపించి దేవుణ్ణి నన్ను ప్రజలు తిట్టేటట్టుగా కేకలేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే మా కొరకు హెచ్చుగా ప్రార్థన చెయ్యి. చతుర్థి స్తోత్రం చేయండి. నా చూడండి ఏమంటున్నాడు రాజు.
ప్రవక్తని ఏం కోరుకుంటుందంటే మా కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. ఆమె చెప్పండి, ఈ మాట గట్టిగా పలకండి. హెచ్చుగా ప్రార్థన చేయి అని చెప్పు. చెయ్యలా చూపించి చెప్పు, హెచ్చుగా ప్రార్థన చేయి. నీ పక్కన వాళ్ళకి చెయ్యించి హెచ్చుగా ప్రార్థన చెయ్యి అని చెప్పు. 3 సార్లు చెప్పాలి. హెచ్చుగా ప్రార్థన చేయి, హెచ్చుగా ప్రార్థన చేయి, హెచ్చుగా ప్రార్థన చేయి. వాళ్ళు అంటారు, నువ్వు చేస్తున్నావా? చేయాలనే హెచ్చుగా హెచ్చుగా. ఒక యుద్ధ వాతావరణం, జాగ్రత్త సంగమా, ఒక యుద్ధ వాతావరణం నీ ముందున్నప్పుడు, ఒక యుద్ధ వాతావరణము నీ కుటుంబంలో కనబడినప్పుడు, ఒక యుద్ధ వాతావరణము నీకు నీ భర్తకు మధ్య కనబడినప్పుడు, ఒక యుద్ధ వాతావరణము నీకు నీ పిల్లల మధ్య కనబడినప్పుడు, ఒక యుద్ధ వాతావరణము నీకు నీ బంధువులకి స్నేహితుల మధ్యలో కనబడినప్పుడు, హిజ్కియా రాజు యెషయా ప్రవక్తని ఏమంటున్నాడంటే, అయ్యా నీవు హెచ్చుగా ప్రార్థించే. ఈ మాట నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన అంటాడు, అన్న నా కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి, నా కుటుంబం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను సంగమ, మన కుటుంబాల్లో కూడా యుద్ధ వాతావరణం కలగక ముందే ఆ మాట చెప్పండి. కలిగినాక ఎవరైనా ప్రార్థన చేస్తారు. డిఎల్ మూడి అంటాడు, శ్రమలు వచ్చిన తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు 100 మంది ఉంటారంట. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే శ్రమకు ముందే ప్రార్థన చేయాలంట. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఒక శోధనకు ముందే మనం ప్రార్థన చేయాలి. ఒక యుద్ధ వాతావరణం నీ కుటుంబంలోనికి రాకముందే. ఒక సామెత ఉంది కదా, చేతులు కాలిన తర్వాత ఆవులు పట్టుకుంటే ఏం చదువు. పిల్లలు దారి తప్పుతారు అని దేవుడు నీకు బయలుపరిచినప్పుడే, కుమార్తె దారి తప్పిపోతుంది, కుమారుడు దారి తప్పిపోతున్నాడు, భర్త దారి తప్పిపోతున్నాడు, కుటుంబము చినిగిన ఇస్తరులాగా తయారైపోతుందని దేవుడు నీకు బయలుపరిచినప్పుడు ప్రార్థన చేయటం కంటే కూడా ముందే మనం ప్రార్థన చేయాలి. ముందే హెచ్చుగా మనం ప్రార్థన చేయాలి. సైతాన్ గారి పని ఏంటంటే మన కుటుంబంలో యుద్ధ రంగాన్ని సృష్టించాలని. దేవుని ప్రణాళిక ఏంటంటే నీ కుటుంబంలో యుద్ధ వాతావరణం లేకుండా ప్రశాంతంగా సమాధానంగా నువ్వు ఉండాలని దేవుని ప్రణాళిక. హిజ్కియా అంటున్నాడు ప్రవక్తని, మరి హెచ్చుగా, అయ్యా నువ్వు మామూలు ప్రార్థన చాలదు, ఇక మామూలు ప్రార్థన చాలదు, హెచ్చుగా ప్రార్థన చేయి అంటున్నాడు. ఒక రాజు తన దేశం కొరకు ఒక ప్రవక్తను అంటున్నాడు, యెషయా ప్రవక్తని, హెచ్చుగా ప్రార్థన చేయి, మరి హెచ్చుగా ప్రార్థన చేయి. ముగిస్తున్నాను. ఒక శోధన రాకముందు, ఒక శ్రమ రాకముందు, ఒక ఇబ్బంది రాకముందు మరి హెచ్చుగా ప్రార్థన చేస్తే ఎంత బాగుండును. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చిందయ్యా, ఇంట్లో నెమ్మది లేదయ్యా, ఇంట్లో సమాధానం లేదయ్యా, అప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయకంటే రాకముందే ఆడవాలి. చతుర్థి అనే చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రమ రాకముందు, ఒక కష్టం రాకముందు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రాకముందు, ఒక యుద్ధ వాతావరణం మన కళ్ళ ముందు కనబడక ముందు హెచ్చుగా ప్రార్థన చేస్తే ఎంత బాగుండు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే కష్టం వచ్చినాక ఎక్కువ ప్రార్థన చేస్తారు, దెబ్బలు తగిలినాక ఎక్కువ ప్రార్థన చేస్తారు, శ్రమలు ఎక్కువ వచ్చిన తర్వాత ఎక్కువ ప్రార్థన చేస్తారు. బైబిల్ చెప్తుంది, ప్రభు అన్నాడు ఒక మాట, ఆయన సిలువకు అప్పగించబడడానికి ముందు ఒక మాట అన్నాడు. ఏంటి తెలుసా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. ఆ మాట పూర్తి చేస్తారా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయమన్నాడు? మెడుగు కలిగి సెల్ ఫోన్ తిరిగేస్తా ఉండండి అన్నాడా? మెడుగు కలిగి మీరు రీల్స్ తిరిగేస్తా ఉండండి అన్నాడా? ఏమన్నాడు ఆయన? మెడుగు కలిగి ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తా కూర్చోండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? మెడుగు కలిగి బీ వాచింగ్ ప్రేయర్ అంటారు ఇంగ్లీష్లో. మెళుకువ కలిగి ప్రార్థన చేయండి. శోధనలో
ప్రవేశించుకున్నట్లు, ప్రవేశించిన తర్వాత ప్రార్థన చేయమని చెప్పాలి ఆయన. అర్థమవుతుందా? మీరు శోధనలో ప్రవేశించిన తర్వాత, కష్టంలోకి వచ్చిన తర్వాత, ఇబ్బందులకు వచ్చిన తర్వాత, దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు మీరు ఎక్కువగా ప్రార్థన చేయమని చెప్పాలి ఆయన. కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన మన తండ్రి కాబట్టి ఆయన అన్నాడు, ఒరే బిడ్డ, శ్రమలు వస్తాయి, రాకముందే మెడుగు కలిగి ప్రార్థన చేయి. శోధనలు వస్తాయి, రాకుండానే రాకముందే ఒక యుద్ధ వాతావరణము నీ ఇంటిలో, నీ జీవితంలో నెలకొల్పక మునిపే హెచ్చుగా ప్రార్థించింది. ఈరోజు ముగింపులో మీకు అడుగుతున్నా, మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒక 2 నెలలు అట్టుకుంటా నేను, బహుశా నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ అత్యాశక్తి అనే అంశం మీద ఒక 2 months దాకా నేను మాట్లాడాను. నాకు బాగా గుర్తు. అది మేబీ అక్టోబర్ నవంబర్లో ఉన్నట్టుకుంటా. అత్యాశక్తి ప్రార్థన గురించి ఒక 2 months నేను మీకు బోధించా. మరి ఎంతమంది అత్యాశక్తి కలిగిన అనుభవం ఉన్నారో లేరో నాకు తెలియదు. హిజ్కియా అంటున్నాడు ప్రవక్త అయినటువంటి యెషయాతో, అయ్యా దైవజనుడా, మరి హెచ్చుగా ప్రార్థించి. ఈరోజు మీ ప్రార్థన ఎలా ఉందో ఒకసారి బైబిల్ పుస్తకాన్ని చూడండి. మీ ప్రార్థన జీవితం ఎలా ఉందో. తెల్లవారుజాము లెగుస్తున్నారు దేవుని సన్నిధిలో. ఎన్ని గంటలకు లెగుస్తున్నారు? 3 గంటలకు లెగుస్తున్నారా? 4 గంటలకు లెగుస్తున్నారా? లేదా కందుకూరులో కోళ్ళన్నీ కూసిన తర్వాత, కాలనీలో కోళ్ళన్నీ కూసిన తర్వాత అప్పుడు లెగుస్తున్నారా? తెల్లవారు లేవగలుగుతున్నావు నువ్వు? ఒక భర్త, భార్య తెల్లవారులేసి ప్రార్థన చేయాలి. రాత్రి కుటుంబ ప్రార్థన. దేవుడు మాట్లాడుతున్నాడా మీకు? ఏమైనా బయలుపరుస్తున్నాడు దేవుడు? దేవుడు నీకేమైనా చూపిస్తున్నాడా? మంచి కళలు వస్తున్నాయా దేవుని దగ్గర నుండి? దర్శనాలు ఎప్పుడైనా చూసావా? దేవుని ఆత్మ స్వరం వినబడుతుందా నీకు? దేవుడు మాట్లాడకుండా 8 దినాలు నీతో మౌనం ఉంటున్నాడు. దేవుడు మాట్లాడకుండా ఎంతకాలమైంది? దేవుని నుండి వినకుండా ఎంతకాలమైంది? ఎప్పుడైనా ఒక దర్శనం కనబడిందా నీకు? ఎప్పుడైనా ఒక మంచి కళ వచ్చిందా? పడిందా? దేవుడు కలబడిందా నీకు? జరగబోయే విషయాలు దేవుడు ఏమైనా నీకు చూపిస్తున్నాడా? ఎందుకు ఈ అనుభవం నీకు లేదంటే నువ్వు దేవునితో డిస్కనెక్ట్ అయ్యావు. ప్రార్థన చేస్తున్నా కూడా కొంతమంది డిస్కనెక్ట్లో ఉంటారు దేవునితో. తెలుసా మీకు? వాక్యం వింటూ కూడా చాలామంది దేవునితో డిస్కనెక్ట్లో ఉంటారు. తెలుసా మీకు? మందిరానికి వస్తూ కూడా దేవునితో డిస్కనెక్ట్లో ఉంటారు చాలామంది. తెలుసా మీకు? జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడు అంటాడు దేవుడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు హిజ్కియా అంటున్నాడు యెషయా ప్రవక్తని, శ్రమ వచ్చిందయ్యా, కష్టం వచ్చిందయ్యా, దేశంలో అలజడి వచ్చిందయ్యా, కట్టిన దగ్గర పోయి చాలా కాలం అయిందయ్యా, అన్నం ముందున్న తినలేకపోతున్నావయ్యా, పశువులు కూడా మేత తినలేకపోతుంది, గుడి తాగలేకపోతుంది అయ్యా. కారణం యుద్ధ కేక వినబడుతున్నాయి, యుద్ధ స్వరం వినబడుతుంది కళ్ళ ముందు. చుట్టూ అలజడి, చుట్టూ గలిబిలి, చుట్టూ యుద్ధ వాతావరణం. హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? బట్టలు చించుకున్నాడంట. ఇంటికి వెళ్ళినాక
యెషయా 37 అధ్యాయం అంతా చదివితే తల మీద కిరీటం పక్కన పెట్టేశాడు, రాజవస్త్రాలు పక్కన పెట్టేశాడు, బట్టలు చించుకున్నాడు, తల మీద బూడిద పోసుకున్నాడు. దేవుని మధ్యాన్ని పరిగెత్తి చిన్న పిల్లవాడిగా ఏడుస్తున్నాడు. నేను అంటాను, విజయ, నీ దేశంలో యుద్ధ వాతావరణం వచ్చినాక నువ్వు ఏడుస్తున్నావు, బట్టలు చింపుకుంటున్నావు. ఆ బట్టలు చింపుకునేదేదో, ఆ ఏడ్చేదేదో యుద్ధం రాకపోతే ఏడవచ్చు కదా. ఆ బట్టలు చించుకోవడం, ఆ తల మీద బూడిద పోసుకోవడం, ఆ దేవునితో డిస్కనెక్ట్ అయినటువంటి ఆ స్థితి మరలా దేవుని దగ్గర నువ్వు కనెక్ట్ కాబడితే ఇంత స్థితి నీకు దేశానికి వచ్చేది కదా అని నా ప్రశ్న. బట్టలు తెచ్చుకున్నాడు, తల మీద బూడిద పోసుకున్నాడు, యుద్ధ వస్త్రాలు, రాజవస్త్రాలు, కిరీటాలు పక్కన పెట్టేశాడు. ఒక చిన్న పిల్లవాడి వలె, ఒక స్మాల్ చైల్డ్ వలె ఏడుస్తున్నాడు దేవుని దగ్గర. దేవుని దగ్గర ఏమి సత్కారం? నిజంగా చెప్పండి, దేవుని దగ్గర ఏడ్చింది అది కావాలి. మీకు మందిరంలో ఏడుపు వస్తుందా? ఇంటి కూడా ఏడుస్తారా? మీకు మందిరంలోనే ఏడుపు వస్తాయా? ఇంటి దగ్గర కూడా మీరు కనీసం ప్రార్థన చేస్తారా? మందిరంలో ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నారే, ఇంటి దగ్గర కూడా ఆ స్థితి ఉందా నీకు? ఆ స్థితి నీకు ఉంటే నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యులని దేవుడు చెప్తున్నాడు. మరి హెచ్చుగా ప్రార్థన చేయమంటున్నాడు ప్రవక్తతో రాసేటువంటి మరెక్కువగా దేవుడు మాట్లాడే వాళ్ళకి ఎక్కువగా ప్రార్థన చేద్దామా? దేవుడి స్వరం వినేదాకా మరి ఎక్కువగా ప్రార్థన చేద్దామా? దేవుడు ఒక మంచి కళ, ఒక మంచి దర్శనం ఇచ్చేదాకా ప్రార్థన చేద్దామా? మరి ఎక్కువగా దేవుడు చెప్తున్నాడు బాధతో, మీకు ఈ ప్రార్థన చాలదు అంటున్నాడు. అది ముగింపు. హలో, విన్నారా? ఇప్పుడు చేసే ప్రార్థన అంట చాలదు అంటున్నాడు దేవుడు. మరి మీరు దేవుడికి ఏం జవాబు చెప్తారో చెప్తాను. ఇప్పుడు చేసే ప్రార్థన చాలన్నాడు, ఇప్పుడు పెట్టే కదా చాలంటున్నాడు, ఇప్పుడు ఏడ్చే దేవుడు ఇంకా చాలంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇంకా మోర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ us, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు. ఇంకా నేను ఎక్కువ ప్రార్థన ఇష్టపడతాడు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు. చాలా మరి ఎక్కువగా ప్రార్థన, మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మరి ఎక్కువగా దేవుడితో కనెక్షన్ ఉన్నామా? మరి ఎక్కువగా దేవుడి దర్శనాలు ప్రత్యక్ష చూడమా? మొదలు ప్రార్థన చేస్తున్నాం.